వృషభ రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరంలో మొదటి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఊ ఏ ఓ వా వి వు వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విద్య, ఉద్యోగ, విదేశీయాన, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వలన అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందము వృషభ రాశి వారికి కొదవలేదు అని చెప్పి గమనించాలి. అలాగే తృతీయంలో కుజ భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ఆచరణ వారందరితో కూడా మౌనం, ధ్యానం, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోగలగాలి. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నట్లయితే మీ పైన వారికి ఇంకొంచెము ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి అనంతమైన సంపదకు, ఆనందానికి మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ కూడా చాలా మంచి కాలం. తల్లిదండ్రులతో, పిల్లలతో, సకుటుంబ సపరివార సమేతమైన ఆధ్యాత్మిక తీర్థయాత్రలు విజయాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మీ సొంతం చేయబోతున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అష్టమంలో రవి బుధుడు సంచారం చేయడం వల్ల బుధాదిత్య రాజయోగం అంటారు. దయచేసి ప్రభుత్వ అధికారులతో, పోలీసులతో కానీ, రక్షణ శాఖతో కానీ, న్యాయశాఖతో కానీ, ప్రభుత్వ అధికారులతో వాగ్వివాదానికి ఇది సరైన సమయం కాదు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జలగండం, వాయుగండం, యంత్రాలతో, ఆయుధాలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో తగు తిండి, తగు నిద్ర, ఆసనం, ఆరోగ్య సూత్రాలు పాటించగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా మీరు గమనించాలి. అదే కాకుండా కూడా రాజ్యస్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడం, ఉన్నత స్థాయికి చేరుకోవడం, సమాజంలో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు, సభల యందు, సమావేశాల యందు పాల్గొంటూ విజయం మీ సొంతం, ఆనందానికి కొదవలేదు అని చెప్పి కూడా గమనించాలి. లాభస్థానంలో రాహు ఉండడం వలన గతంలో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, హోటల్ వ్యాపారాలు కానీ, చేతి వృత్తులు, వ్యవసాయ సోదరీమణులకు, అనేక వ్యాపార రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది మీ పైన అని చెప్పి గమనించగలగాలి. కనుక ఇన్ని రోజులు చేసిన కష్టానికి, ఇబ్బందులకు కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ఆసనము, ముద్రను వేయడం వలన కాళభైరవ స్వామి యొక్క ఆశీర్వాదాలతో అద్భుతమైన ఆనందానికి స్వాగతం పలికే కాలం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అందుకే కాలం ఆసన్నమైనప్పుడు భగవంతుడు ఏదో రూపంలో ఇలా వీడియో రూపంలో దర్శనమివ్వడం జరుగుతుంది. కనుక కలియుగ కాలంలో నరదృష్టి, శత్రు ప్రభావాల్ని తొలగించే ఏకైక శక్తి కాళభైరవుడికి ఉంది. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం. వృషభ రాశి వారికి ఐశ్వర్య జీవితానికి స్వాగతం పలుకుదాం.